నమస్తే అండి. మీరు స్పాట్ లోన్‌లో మీరు గూడా ఉన్నారా సార్? ఉన్నాను సార్. ఆహా! వచ్చేసినాయి మరి అమౌంట్ మొత్తం? ఏమి లేదు సార్, మొత్తం పోయింది. హుహు. దగ్గర దగ్గర 30 మందిని వేసాను సార్. ఓహో! 30 మంది. 30 మందిని వేసాను సార్. ఆ! 30 ఐడీలు. ఇప్పటివరకు ఎన్ని లోన్‌లు తీసుకున్నట్టు? అసలు ఎవరికి ఏమి రాలేదు సార్. సో కొంతమందికి అయితే ఫస్ట్ లోనే అంటే ఎవరో డబ్బులు తీసుకోలేదని అందులో ఉంచేశారు. ఆహా! క్యాష్ బ్యాక్ల గురించే ఉంచారు. అదే అందుకోసం. అయితే క్యాష్ బ్యాక్లు కూడా రాలేదు. మాకైతే ఫస్ట్ లోన్ పూర్తి సెకండ్ లోన్కి వచ్చిందండి. హుహు. సెకండ్ లోన్ పూర్తయింటే ఇంకా అది క్యాష్ బ్యాక్ కూడా రాలా. ఓహ్! అన్నీ మొత్తం అన్నీ ఆపేశాడు. హ్మ్. వాడు మరీ చాలా అన్యాయం అండి అది. అదే. అదే మీరు యూట్యూబ్ లో పెడుతున్నారు ప్రతి ఒక్కరి రికార్డులు మేము వింటున్నాం. అవును సార్. చూసి సరే వీళ్ళందరూ కూడా అండి చాలా మోసం చేశారండి. అదే. అంటే ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు అందరూ సమానమే, మేమంతా సమానమే, మీరు ఎంతో మేము అంతే అన్నారు. ఎవరు ఆ ప్రశాంత్ సారుని ఆ పావని మేడం అని హుహు. వాళ్ళకి మాత్రమే అప్డేట్లు వెళ్తున్నాయి, ఉన్న వాళ్ళు ఎవరికి అప్డేట్ రాదు. అవును. హుహు. వాళ్ళందరూ కలిపి ఇదంతా నాటకం ఆడారు సార్. అదే. ఒక గ్రూప్ కింద ఏర్పడారు. ఆ క్రాంతి కుమార్ వీళ్ళంతా కూడా హ్మ్. ఒక గ్రూప్ కింద ఏర్పడి మొత్తం ఏపీ తెలంగాణలో కూడా మోటివేషన్ చేయడానికి ప్లాన్ చేసుకుని 1000 మందిని మొత్తానికి జూమ్ అవును. మీటింగ్ పెట్టి, వాళ్ళు మాత్రమే మీ జూమ్ మీటింగ్ కదండి, ఎవరు అవునవును. పెట్టలేదు. ఇంక జూమ్ మీటింగ్ వాళ్ళు మాత్రమే పెట్టారు. వాళ్ళిద్దరే ఆ జూమ్‌లో గూడా. వాళ్ళిద్దరే జూమ్ మీటింగ్ పెట్టి హ్మ్. వీళ్ళందరూ మోటివేషన్ చేసి, మీరు మా తరపు నుంచి వచ్చారా, మా కింద తరపు నుంచి వచ్చారంటే వాళ్ళు ఎవరైతే చెప్పారో ఇలాగా చెప్తే వాళ్ళ ఈ లింక్ పంపిస్తేనే జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతున్నారు అందరూ. అవును. అందరినీ జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వమంటున్నారు, మోటివేషన్ చేస్తున్నారు. మీది పోద్దా 1600తో మీరు ఏమైనా పట్టుకుపోతారా, పోతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జాయిన్ అవ్వండి, మీరు వేసుకోండి, ఇద్దరు వేసుకోండి చాలు, ఇంక పని చేయొద్దు, మీరు డబ్బు వచ్చేద్ది అన్నారు. తర్వాత మళ్ళీ ఏమో మార్చారు, రకరకాలుగా చేశారండి. అవును. పోనీ ఉన్న డబ్బుని మళ్ళీ అందులో వేయడానికి కూడా లేదు. ఇంకా ఒకవేళ ఎవరైనా లోన్ తీసుకున్నా అది తిరిగి కట్టడానికి కూడా లేకుండా ఆఫ్ చేసేసారు. యుఎస్డి అన్నారు, తర్వాత యుఎస్డి కూడా సరిగా పనిచేయట్లేదు, ఇంకా రకరకాల మొత్తానికి ఆగిపోయింది సార్ అది. అది ఎవరో ఒక అతను పెట్టాడండి, ఏదో ధర్నా చేస్తున్నారు అది ఇదని. అది మీకు కూడా పెట్టాను, అంటే మీరు తెలుసుకుంటారా విషయాలని. అదే దాని లాస్ట్ ఎంత వరకు వచ్చిందంట సార్ అది? ఏం లేదు సార్, అదంతా అది వీళ్ళు ఆశ కోసం అలా చేయడం తప్ప. అంటే ఈ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు కదా సార్, దీన్ని మోటివేషన్ చేసిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేద్దో మళ్ళీ వేరే మళ్ళీ ఇంకోటి ఏమైనా తేవాలి కదా వీళ్ళు. అవునవును. అందు గురించి ఏంటంటే మేము అలాగే లాల చేస్తున్నారు, ధర్నాలు ఏదో చేస్తున్నారు అన్నాం. ఇప్పుడు ఆ మేడం ఈవేళ ఒక యూట్యూబ్ పెట్టిందండి. యూట్యూబ్ లో మీరు చూసే ఉంటారు. ఆవిడ ఏమంటుందంటే అండి, మేమేం చెప్పలేదు, మీ ఇష్టం అన్నట్టు చేయమన్నాం, అది అన్నాం ఇది అన్నాం, ఎప్పుడో జనవరిలో పెట్టాం మేము చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. జనవరిలో పెట్టిందంటండి. ఉండి స్టార్ట్ జనవరిలోనే మేము 2 లోన్లు 3 లోన్లు తీసుకుని ఉంటుంది. స్టార్టింగ్ ఏమో డిసెంబర్ లో అన్నారు, జనవరిలో 2 లోన్లు ఎక్కడ వచ్చేస్తాయండి. నేను ఆల్రెడీ జనవరి 20 జాయిన్ అయినండి. మరి వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయిపోయారు, మేము నేను జాయిన్ అయితే జూమ్ మీటింగే పెట్టలేదు. మా అంతా నాటకం అన్నమాట అంతా. అదంతా కావాలని వాళ్ళంతా అలాగా చేస్తున్నారు. అంటే వాళ్ళు తప్పించుకోవడం గురించి వాళ్ళ అబ్బాయి మాకేం సంబంధం లేదు, మమ్మల్ని యూట్యూబ్ జూమ్ మీటింగ్ ఆపేయడానికి కూడా కారణం ఏంటంటే వంక దొరకాలి వాళ్ళకి. వంక దొరికిదాకా చూశారు. ఇప్పుడు ఎవరో ఒకరు, ఇప్పుడు నాకులెట్టలో లేదా మీకులెట్టలో అడుగుతారు కదండి, అడుగుతారు కదా. ఇప్పుడు ఆవిడ నెంబరే పెడుతున్నారు, ఆవిడే మాట్లాడుతుంది అందరికీ. అసలు ఎండి అంటే ఎవరికి తెలియదు, అసలు ఏమి లేదు సార్, ఒక్కసారి తీసుకొచ్చారు, అబ్బాయి మీరు అంతా ఇదండి ఇదని. పోనీ జూమ్ మీటింగ్ అన్నారు, పోనీ మన బాధకు సాధకాలు వాళ్ళకి తెలియదు కదా సార్. ఏమి లేదండి, మీరు ఎంత లబ్ధి పొందారు, మీకు బాగుందా లేదా చెప్పండి చాలు అంటున్నారు అంతే. అంతే తప్ప వేరే ఏం మాట్లాడించేవారు కాదు. అదే మొత్తం అంతా ఆవిడే మాట్లాడద్దు, లేదంటే ప్రసాద్ మాట్లాడతాడు. వీళ్ళంతా కంపెనీ నుంచి అంతా టైప్ అయి ఉన్నారు, వాళ్ళే చేశారు తప్ప. ఇదంతా చాలా దారుణం అన్నమాట.
స్కామ్, ఇదంతా ఒక స్కామ్. అంతా స్కామ్ అండి. కావాలనే మొత్తం ప్లానింగ్ ప్రకారంగానే చేసుకొచ్చారండి. దగ్గర దగ్గర ఒక 8 లక్షల మందిని జాయిన్ చేశారు. మళ్ళీ ఏమన్నారండి వాళ్ళు, 20,000 మంది అయితే సరిపోద్దా? అది మరీ ఎంత అన్యాయం కదండి అది. ఏం చేస్తారంట 20,000 మంది అందులో? ఉత్తిదండి అది గ్యాంబ్లింగ్ అండి. ఇప్పుడు మీరు లోన్లు తీసుకుంటున్నారు, మీరు కట్టట్లేదు, అందుకే కంపెనీకి లాస్ వస్తుందంటే ఇప్పుడు కంపెనీకి ఎక్కడ లాస్ వద్దండి? ఇప్పుడు 4,800 కట్టించుకున్నారండి, లోన్ ఇస్తున్నారు అంటే మనకి 1,800 అర్ధలో పెడుతున్నాడు. ఓకే, వ్యాలెట్ లో 1,800 పెడుతున్నాడు. వ్యాలెట్ లో 1,800 సపోజ్ మనం విత్ డ్రా పెట్టుకున్నాం అనుకోండి, 10% పోయి వస్తుంది. ఓకే, బాగానే ఉంది. మరి అది కడితేనే కదా సార్ సెకండ్ లోన్ ఇస్తాడు. మరి అది కడితే 1,800 కట్టేస్తే వాళ్ళ దగ్గర 4,800 ఉన్నట్టే. మరి ఎప్పుడు మనకి డబ్బులు ఎప్పుడు ఇస్తాడండి? ఇవ్వడు కదండి. మనకి ఇచ్చేది 450 ఇస్తాడు. అంటే ఇంకా ఎంత ఉందండి అది వాళ్ళ దగ్గర 4,800కి? సెకండ్ లోన్ మరి కడితేనే సెకండ్ లోన్ ఇస్తాడు. మరి సెకండ్ లోన్ కూడా పూర్తి చేసుకుంటే థర్డ్ లోన్ ఇస్తారు. సెకండ్ లోన్ ఎంత ఇస్తాడండి? 5,000 అంటే 4,000 ఇస్తాడు. అంటే ఆ డబ్బులు వాళ్ళకి అక్కడ పెడతాడు. అది అందరూ తీసేసుకున్నారు అంటే అక్కడితో ఆడు వెళ్ళిపోతాడు. మరి ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారండి? సరిగ్గా కట్టిన వాళ్ళు అందరూ సీనియర్స్ ఉన్నారు, చాలా మంది, చాలా పెద్ద పెద్ద టీములు చేసుకుని ఉన్నారు. మేము అందరూ గ్యారెంటీ ఇచ్చి కట్టించామండి. మీకు ఎందుకంటే డబ్బులు వస్తాయి, మీకు కనీసం 1,00,000 రూపాయలైనా తీసుకుంటారు అన్నట్లుగా మాట్లాడాం. వీళ్ళ మోటివేషన్ చూసి వీళ్ళు అంతలా మోటివేషన్ చేశారు. మేము కూడా అండి జేబీఆర్ రాజు అని ఒక ఆయన యూట్యూబర్ అండి, ఆయన ద్వారా జాయిన్ అయ్యాం. ఆయన కూడా ఏమన్నాడంటే, మీరు ఏం వర్క్ చేయకపోయినా పర్లేదు, మీరు మీరు 1,600 వేసుకోండి, లెఫ్ట్ రైట్ మీ పేరే వేసేసుకోండి, లేదంటే 7 ఐడీలు వేసేసుకోండి అన్నట్లుగా మాట్లాడాడు. తర్వాత అతనేమో చేతులు ఎత్తేసాడు, నాకేం తెలదండి. పోనీ క్రిప్టో కరెన్సీ రూపంలో పోనీ యూఎస్డి అయినా పంపించండి, పోనీ మేము డబ్బులు పంపిద్దామంటే నాకు తెలదండి, ఎవరు అడ్రస్ ఇస్తాను అంటున్నాడు. అతను ఇంకేం చేస్తాడండి, ఇంక కంపెనీ లాగుంటే వీళ్ళందరూ కోలాడతారని అతను ఏం చేశాడంటే కంపెనీ చాలా మోసం చేసి మొన్న పెట్టాడు యూట్యూబ్ లో. అతను కూడా అతని మీద నేను ఫైర్ అయ్యాను. అది తప్పు కదండి. మరి ఇప్పుడు చేశారంటే కింద కూడా పట్టించుకోవాలి కదండి. మరి పట్టించుకోకపోతే ఎట్లా? వీళ్ళంతా అలాగా వాళ్ళ లింకులు పంపిస్తేనే యూట్యూబ్ లో ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఎవరికి లింకులు పంపించకూడదండి, మా టీం వాళ్ళకి మేము చెప్పుకుంటాం అన్నప్పుడు. వాళ్ళకి కావాలనే ఒక 5 నెంబర్స్ అండి, వీళ్ళు 5 నెంబర్స్ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా మోటివేషన్ చేసుకుంటూ, వీళ్ళు ఆల్రెడీ లీడర్స్ అండి, చేసుకుంటూ లేవి గార్డు ఇవన్నీ చేసేది ఈ మేడం అన్న ఆవిడ. అన్ని చేసుకుంటూ జాగ్రత్తగా ఏం పోయిందని ఇంట్లో ఉంటది, మీటింగ్ లే కదండి పెట్టేస్తారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి పారిశ్రామికం కూడా ఉంటది, ఉండొచ్చు, లేకపోతే అది వేరే విషయం అనుకోండి. వాళ్ళు మోటివేషన్ చేసినట్టు కాబట్టి ఏమండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా అందరూ జాయిన్ అయ్యారు. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి అందరూ జాయిన్ అయ్యుకుంటూ వచ్చారు. చాలా మంది పెద్ద పెద్ద టీం వేసేసుకున్నారు, 100ల మీద వేసారు. మాట్లాడండి, వీళ్ళందరికీ సమాధానం చెప్పు, రావాలంటే మాటలు కాదు. లేకపోతే మా డబ్బులు మాకు ఇమ్మంటారు. ఇప్పుడు మేము ఇస్తామని ఒప్పుకున్నామండి. ఇప్పుడు నేను దగ్గర దగ్గర 60-70 వేల రూపాయలు సామాన్ చెప్పాలి. మరి అందు గురించి అంటే వేరేగా ఏది చేయలేక భయం వేస్తుంది, భయపడుతున్నాం. దానికి కారణం ఇలా వస్తే పోతుంటే చాలా డబ్బులు పోయినాయి సార్. ఇలా అన్ని కూడా అన్నారు, అది అన్నారు సార్. లైసెన్స్ లేకుండా వచ్చేస్తున్నాయి. ఏమంటారంటే ముందుగా వస్తుందా అన్ని, మళ్ళీ వాళ్ళ కథలు చెప్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళ కథలు చెప్తున్నారు కదా. ముందు కంపెనీ మరి ముందు పేరు పెట్టేస్తారా, ముందు పిల్లడు తర్వాత కదా పుడతాడు, పుట్టిన తర్వాత కదా పేరు పెట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమైనా ఉందా అంటే దానికంటే ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే అందరూ పోగైన తర్వాత అంత జనం అంతా వచ్చిన తర్వాత క్లౌడ్ పెరిగిన తర్వాత అప్పుడు కదా మేము చేస్తాం, అప్పుడు కాదు ఇప్పుడు ఎడతారు, నిధి బ్యాంక్ ఎడతారు, అది ఎడతారు, ఇది ఎడతారు, కాగితాలు పెట్టారు, టేబుల్ మీద ఉన్నాయి అన్నారు. ఉత్తిదండి, అంత గ్యామ్లింగ్ అండి. ఆఫీస్ పెట్టారు హైదరాబాద్ లో, ఇంకేముంది ఇంకొక ఆఫీస్ విజయవాడలో పెడేస్తున్నారు. ఏళ్ళ చెప్పినాయండి అవన్నీ. నేనే ఇద్దరిని పంపించిన ఆఫీస్ దగ్గరికి, ఉన్నదే లేదా అదే మీరు చెప్పారు, అందులో ఉన్నాయా చెప్పారు కదా. ఏం లేదండి సార్, అది ఏదో గ్యామ్లింగ్ అంతే. చిన్న బోర్డు పెట్టాడు, చిన్న ఆఫీసు, ఏదో 10-12 ఆఫీస్ రూమ్ తీసుకొని
ఏదో ఒక ఏదో రోజు ప్లాన్ రెంట్కి చేశారు తప్ప తీసుకున్నారు, అక్కడ ఏమి లేదండి అసలు. ఒక రోజు రెంట్కి తీసుకుని బ్యానర్లు కట్టుకొని ఫోటోలు అంతే అంతే, తీసుకున్నారు. ఒక బ్యానర్ కట్టి చూపించి ఫోటోలు పెట్టడానికి. తర్వాత కనీసం ఇలా పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా ఫోటోలు కానీ లేదా ఏది అడ్రస్ కానీ అవును. తర్వాత ఒక్కసారి ఇచ్చారు సార్ అడ్రస్, ఒక్క వారం రోజులు కనపడదు అడ్రస్. అదేండి ఎవరు పెట్టారండి? ఏళ్ళు పెట్టినాయే అడ్రస్లు. కంపెనీ డైరెక్ట్ గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి, అవును. ఎక్కడ కంపెనీ మెన్షన్ చేయలేదు. అప్పటికే యూట్యూబ్ లో చాలా మంది ఒక కుర్రోడు మొత్తుకుంటా ఉన్నారు, ఇది ఎత్తేస్తాడు, ఇది గ్యాంబ్లింగ్ అంటే. వాడి మీద మళ్ళీ వీళ్ళందరూ సెటార్లు వేసారు. ఎవరో ఒక అతను ఏదో చెప్పాడండి ఒక ఆయన, చాలా గ్యారంటీ అది పెద్ద అయినా మరి అయినా పెట్టుకుంటూ పోసారు. మోటివ్ మాట. పెట్టుకున్న అతను కదా. అవునవునండి, అవునండి. అతను చాలా ఫైర్ అందరి మీద. అంటే ఇలాగే చేసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు లీడర్స్ ఇప్పుడు వీళ్ళు అందరూ తినేస్తారని కాదండి, వీళ్ళు మోటివేషన్ చేయడం వల్ల చాలా మంది బుక్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరున్నారు ఏదో కంపెనీ చేస్తారు, మీ కింద 100 మంది వెళ్ళిపోతారు, మీకు డబ్బులు ఏమి రావు. మీ కింద వాళ్ళకి న్యాయం చేసుకుంటూ వెళ్తారని మీ ఉద్దేశం ఉంటది. మనకి ఏంటంటే మీ కిందకి 1కి 2కి 3కి వస్తాయి అంతే కదా డబ్బులు. అందరికీ అదే పొజిషన్. కానీ ఏంటంటే తప్పక ఇంక మరి చెయ్యాలి. కానీ కంపెనీ నిలబడితే పర్వాలేదండి. మళ్ళీ వాళ్ళు ఏమన్నారండి, లాభం వస్తే మీరు తీసుకుంటారు, నష్టం వస్తే మమ్మల్ని తింటారా అంటారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు అట్లా ఆడేటప్పుడు వాళ్ళు అసలు జూమ్ మీటింగే పెట్టకూడదు, ఎవరి పాపం వాళ్ళు పోతారని ఊరుకోవాలి. వాళ్ళు పెట్టుకోలేదు, లింకులు పంపించి అందరినీ మోటివేషన్ చేసి మొత్తం అందరినీ రెచ్చగొట్టి చేసి అబ్బాయి అది ఇది లేదు, మేము చూసుకుంటాం కదా, మాకు ఫోన్ చేయండి మేము చేస్తాం అది ఇది అన్నారు. ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. చేస్తే ఏముంది, కొంతమంది తిడుతున్నారు అనుకోండి, తిట్టడం అన్నది పొరపాటే. ఏదేమైనా వాళ్ళని అండం అన్నది మంచి పద్ధతి కాదు. ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళని తిట్టి ఏమవుతుందండి, ఏదో డబ్బులుగా ఆశపడి ప్లాన్ చేశారనుకోండి, ఎవరేం చేసేది ఏమి ఉండదు. ఇంకా అంతే అండి, ఇంకేం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఏంటంటే వాళ్ళు కావాలని ఇదంతా గ్యాంబ్లింగ్ చేశారండి వాళ్ళు. వాళ్ళ చేసారు ఇదంతా. ఆ ప్రశాంత్, పావని మేడం వీళ్ళందరూ కలిపి వాళ్ళకి మాత్రమే మెసేజ్ ఎలాగెళ్తారు. మరి ఆ క్రాంతి కుమార్ వీళ్ళు అడగాలి కదా, పోనీ ఇదేంటి నా కింద ఇంతమంది ఉన్నారు, ఆ ప్రశాంత్ సార్ రోజుకి 25,000 తీసుకున్నాడు, పావని మేడం రోజుకి 45,000 తీసుకున్నాను అంటుంది. ఓకే పర్లేదు, అందరి మీద ఒక్కొక్కరి మీద 80 రూపాయలు వస్తుంది, తప్పులేదు. కానీ 25,000 45,000 తీసుకున్నప్పుడు మరి ఏంటి నా కింద ఇంతమంది ఉన్నారు, పాపం ఎంతో మంది డబ్బులు కట్టారు, మరి నాశనం అయిపోయారు కదా అందరూ. మరి వాళ్ళ గురించి మాట్లాడగలరా ఆవిడ? కంపెనీకి మాట్లాడగలను, కంపెనీతో. ఆవిడ కంపెనీతో ఏం మాట్లాడలేదండి. ఆ కంపెనీతో మీరు మాటమా, మీకు మాకు సంబంధమా, మీ అప్లైలను అడగండి అంటుంది. మీరు అప్లైలు అడగనప్పుడు మరి అప్లైలను చూసుకుంటారు కదా, మీరు అలా లింకులు పైకి పంపించి మీరే కదా ఎట్టో పైన ముగ్గురే కదా, ఇలా 5 నెంబర్స్ సార్ వాళ్ళు మొత్తం. ఈ 5 నెంబర్స్ కింద లింకులు పంపించుకుంటూ వెళ్ళారు, మొత్తం అంతానే రిఫరల్ ఇచ్చుకుంటూ ఇచ్చారు. అలా చేశారు, వాళ్ళు డబ్బులు దండేసుకున్నారు. ఆయన వీళ్ళందరికీ అందరూ పార్ట్నర్స్ అండి అది. లేదంటే వాళ్ళు ఇప్పుడు తిరిగి అవుతారు కదండి, వాళ్ళు కూడా అడుగుతారు కదా. వాళ్ళు అడగలేదు, కంపెనీ తరఫు నుంచే మాట్లాడారు వాళ్ళు. మీరు ఎవరో కట్టలేదు అంటే కట్టలేదు ఆపేస్తారు కదండి. కట్టలేని బ్రేక్ చేస్తారు, పోనీ ఆడి కింద ఆడి పేరు మీద ఏమున్నాయో అవి కూడా బ్రేక్ చేస్తారు. పోనీ ఇప్పుడు ఆడి కింద ఇప్పుడు 4,800 కడుతున్నారు, ఒకడికి లోన్ వస్తుంది, ఉన్న 60,000 వస్తాయి, అవి కూడా ఆఫ్ చేస్తారు. పోనీ అలా కాకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ కంపెనీ తరఫున మాట్లాడుకుంటూ అందరూ చేశారు. ఎక్కడ క్రాంతి కుమార్ ఏం చెప్పలేదండి ఎక్కడ కూడా. ఏదో ఒకసారి తీసుకొచ్చారు, అది ఇది చెప్పాడు, తర్వాత ఇంకోసారి తీసుకొచ్చారు, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. అంతే తప్ప ఏమీ లేదండి. అలా చాలా క్రౌడ్ వచ్చేసింది, 8 లక్షల మంది వచ్చేసారన్నారు. ఇలాగ ఉంటుంది సార్ అంతా. చాలా చాలా మోసం చేశారండి అంతా. ఎందుకంటే నమ్మకాన్ని ప్రతి దాని మీద నమ్మకాన్ని పోగొట్టారండి. ఇప్పుడు ఏదైనా కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్దాం, యూట్యూబ్ లో ఏమైనా మంచి మంచి బిజినెస్లు ఉన్నాయేమో, వర్క్ అండ్ హోమ్లు ఉన్నాయేమో అని అనడానికి కూడా ఇప్పుడు లేకుండా చేశారు. ప్రతి ఒక్కరిది పేస్ వాల్యూ పోగొట్టారు. వీళ్ళే కదండి, చాలా మంది ఇదే విషయంగా చేసుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళు లాభపడుతున్నారో నష్టపడుతున్నారో తెలియదు కానండి,
వాళ్ళ కడుపులో అది నిండిపోతున్నాయి, ఉన్నవాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు లాస్ ఏముండదు, వాళ్ళు దానే లాస్. వాళ్ళకి ఏమి ఉండదు సార్, వాళ్ళు 25,000 45,000 తీసుకునేటప్పుడు డైలీ కంపెనీ కొద్దిగా మోటివేషన్ కి ఖర్చులకి వాళ్ళకి ఇస్తుందండి. మరి అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు పెట్టుకొని మేము ఖర్చు పెట్టుకుంటున్నాం, మీరు ఇస్తున్నారా, మేము పెట్టుకుంటున్నాం, మీరు ఇస్తున్నారా అని అన్నప్పుడు వాళ్ళకి వస్తుంది కాబట్టి పెట్టుకున్నారు. కంపెనీ తరపు నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ క్రాంతి కుమార్ అని అతను వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు మోటివేట్ చేయండి, మొత్తం నొల్లేద్దాం, డబ్బు నొల్లుకి వచ్చేద్దామని చెప్పుకుంటారు వాళ్ళు. అంతే కదండి, మోసం చేయడం అంటే ఇదే కదా. మరి ఇప్పుడు నిజాయితీగా నీతిగా వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా పౌరుషంగా ఏం చేస్తారంటే కంపెనీ మీద పోరాడతారు. ఇప్పుడు మీరు కంపెనీ మీద పోరాడుతున్నారు, ఎట్లా మీరు ఎప్పుడు వదిలేసారు, అయినా సరే కంపెనీ మీద పోరాడుతున్నారు. ఆ టైపు వాళ్ళు పోరాడట్లేదు, అలా చెప్పట్లేదు, అలా చేయట్లేదు. ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత, ఇప్పుడు మీరు పెట్టి దగ్గర వారం అవుతుంది, వారం నుంచి చూస్తున్నాను. మీరు పెట్టిన తర్వాత మీతో ఒకసారి ప్రశాంత్ మాట్లాడాడు, మీరు ఆఫ్ చేసి ఉన్నారు కదా 2 గంటలకి, అలా ఆఫ్ చేసామన్నాడు. మేము అబ్బాయి మేము అదండి ఇదండి మేము చాలా పెద్ద తోపులు, మేము లచ్చేస్తుంది కంపెనీ ఇచ్చేస్తుందని. ఏం చేస్తుందండి, ఏమీ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా డబ్బులు పోనీ అది ఇది చెప్తే అన్ని కంపెనీలకి పాన్ కార్డు పనిచేస్తుందండి, దీనికి పని చేయట్లేదు. ఏమండి మరి పోనీ డబ్బులు పోనీ దానికి వేద్దామంటే వేరే వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది, అది చేయడానికి లేదు ఫండ్కి. అంత గ్యామ్ని కావాలని నాటకం ఆడారండి వాళ్ళతో. అంటే ఆఫ్ చేసేయడానికి అండి ఇదంతా, ఆపేసిందండి. ఏంటంటే ఎపిసోడ్ అలా ఉంచారు అంతే. వీళ్ళకి దానికి వీళ్ళ ఏమో వస్తాసు కొలుతున్నారు కంపెనీకి, కొద్ది గొప్ప డబ్బులు తిన్నారు కదా సార్. బస్ డ్రైవర్ దిగిపోయింది ఎప్పుడు, కాకపోతే వెనకాల ఉన్న వాళ్ళకి డ్రైవర్ దిగిపోయిన సంగతి అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకే ఇంకా ఉన్నదేమో ఓపెన్ చేసి చూసుకున్నారు దాన్ని. టాప్ ఒకరు బస్సు దిగి కిందికి దిగిపోతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళంతా విషయాలకే బస్సులో ఎవరు ఉండరు, ఇంకా ఎవరు ఉండరు. అట్లాగే ఈయన దిగిపోయింది, ఎప్పుడో దిగిపోయిండు. వీళ్ళు ఉన్నారనే భ్రమతోనే ఇంకా బతుకుతూ ఉన్నారు, కానీ ఆడ ఏమీ లేదు, ఖాళీ. బాధ అంటుకున్నాడు సార్, బాధ అంటాడు ఆయన. డబ్బు 1600 అంటే మాట్లాడు సార్. మీరు అలా వీళ్ళు ఏమన్నారు, కేవలం 1600 హోటల్కి వెళ్తే అయిపోద్ది అంటున్నారు. ఆ 1600 ఎంత అవుద్దండి, 100 16 అయితే ఎంత అవుతుంది మాట్లాడు సార్. అలా 8 లక్షల మంది 9 లక్షలు 10 లక్షల మందికి డబ్బులు పట్టుకోడంటే మరి కోట్లు అవ్వదండి అది. అంటే సింగిల్ మనిషిని చూస్తున్నారు వీళ్ళు. మీరు అందరూ కలిపితే అంటే 1600 చొప్పుని మేము పట్టుకెళ్ళిపోదాం అన్నట్టుగానే. జూమ్ మీటింగ్లు ఎందుకు పెడతారండి వాళ్ళకి? ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మేము ఉన్నామండి, మా అప్లైకి లేని బాధ వాళ్ళకి ఎందుకు వచ్చిందండి మరి? మా అప్లైలు కూడా వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళే కదండి, వాళ్ళు మోటివేషన్ చేస్తేనే వచ్చారు. లింకుల ద్వారా కూడా వచ్చారండి. వీళ్ళు వచ్చారు, లింకుల ద్వారా పంపుకుంటూ వచ్చారు. మరి 25,000 30,000 50,000 ఎలా వస్తాయండి వాళ్ళకి? ఉన్న వాళ్ళు ఎవరికి రాంది వాళ్ళకి ఎలా వచ్చేస్తాయండి? వర్క్ ఏది ఎక్కడ ఏది పట్టే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదండి. ఇంతమందికి రాని డబ్బులు వాళ్ళకే. ఎక్కడ ఏది పట్టే కూడా మెయిన్ క్యాండిడేట్లు వాళ్ళే ఉన్నారండి పైన. ఎక్కడ ఏది పట్టే అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతే ఇప్పుడు మరి ఒక 5,000 రూపాయలు మంత్లీ ఖర్చు పెట్టుకుని జూమ్ మీటింగ్ ఏర్పడడానికి సమస్య ఉందండి వాళ్ళకి. ముగ్గురు మీద పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు, ఏం ఖర్చు అవుదండి. అంటే ఇంకా మోటివేషన్ చేసుకుంటూ ఇప్పుడు 5,000 పెట్టుబడి పెడితే ఆ రోజుకి దగ్గర ₹1,00,000 వస్తాయి వాళ్ళకి. ముగ్గురు మీద 4 మీద 5 మీద పిచ్చోళ్ళు ఉంటారు కదండి, జాయిన్ అయిపోయేవాళ్ళు టక్మని. మళ్ళీ మేము చాలా మంచోళ్ళమి, మాకంత మా మంచోళ్ళకి అసలు లేరు యూట్యూబ్లోని, మేము మంచి లీడర్స్ అని చెప్తున్నారు. జనాన్ని ముంచేసి తప్పు కదండి. వాళ్ళ పిల్లలతో ఉన్నారు, వీళ్ళ పిల్లలతో ఉన్నారు. రేపొద్దున ఇలా మోసం చేసిపోతే రేపొద్దున ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు 1600 అండి, కానీ ఇలా 1600 దండుకుంటూ పోతే ఎంత మోసం అండి, ఎంత డబ్బు అండి. ఇప్పుడు నమ్మకానికి పోగొడుతున్నారు కదండి ప్రతి కంపెనీ. మేము ఈ క్రిప్టో కరెన్సీలో 1,00,000 ఇట్టాం, 10 లక్షలు ఇట్టాం, 20 లక్షలు ఇట్టాం అంటే ఎక్కడ ఏది పోగొట్టుకోలేదండి. అలా మాట్లాడుతున్నారు అంతే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమనంటే రుజువులు ఇప్పిస్తారా, అది ఇప్పిస్తారంటారు. ఎవడిప్పిస్తాడు? వాళ్ళు చెప్పడం అలాగా. క్రిప్టో కరెన్సీలో ఏంటంటే అందరూ పోగొట్టుకుంటారు, క్రిప్టో కరెన్సీలో ఏం పోగొట్టుకోరండి. ఏంటంటే షేర్ మార్కెట్ లాంటిది అది. ఏంటంటే పెర్ల విన్ను అవన్నీ అలాంటివన్నీ చేసి పోగొట్టుకున్నారు చాలా మంది. మేము కూడా అందులోనే పోగొట్టుకున్నాం.
ఆ, ఇంకా ఇలాంటివి ఉంటాయండి, కీబోర్డ్ లాంటి ఇలాగ సింపుల్ గా 500 అంటారు. ఆ, ఇలాగే అండి, అందరూ డబ్బులు తింటమే పాపం. అంటే ఏంటంటే మేము అప్లైన్లు ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ పోగొట్టుకొని ముఖం షార్ట్ వేసి తిరుగుతారు. ఏం చేస్తామండి మరి. అవును. విలేజ్లు అయ్యి ఉన్నాయంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. రేపొద్దున ఏంటి వర్క్ చేయడానికి, ఏది బిజినెస్ చేయడానికి అవ్వట్లేదు వీళ్ళు చేసిన పనులకి. ఇప్పుడు ఎందులోనే చేద్దామంటే భయం వేస్తుంది. అదే. ఉమ్, సరే సరే. ఆ, మీకు నేనే చేద్దాం అనుకున్నాను ఫోను, మీరే ఆ, చేశారు. అంటే ఏ టైంలో ఖాళీ ఉంటారో తెలియక ఇంక నేను చేయలేదు మీకు. అదే ఇంకా మనం ఇట్లా చాలా మంది దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి కూడా మాట్లాడుతున్నాం అన్నమాట. ఎలా మంచిదిలేండి మంచిదిలేండి, వాళ్ళు కూడా చాలా మందికి ఇప్పుడు వీళ్ళు వినర్లేండి, వీళ్ళు ఎన్ని పొజిషన్ వీళ్ళు లేరు, విని వదిలేస్తారు వీళ్ళు, దీనికి ఆ గొడవ ఉండదు వీళ్ళకి. అదే ఇంకేంటంటే చాలా మంది మేల్కొనడానికి ఇంకా అవకాశం ఇక్కడ అనమాట. ఈ స్పాట్ లో అన్ని టైట్ చేయకపోతే ఏంటంటే ఇదే కాన్సెప్ట్ వచ్చిన చాలా ఉన్నాయి. అవన్నీ ఎన్నండి కూడా మళ్ళీ ఇంకా వేళ్లే మోసం మళ్ళీ ఇలా చేస్తాయి. మనీవేని అయ్యని ఇవని తీసుకొచ్చారు కదండి, ఆ, ఇవన్నీ డబ్బులు ఎట్టుకెళ్ళిపోవడానికి అండి. ఇట్లల్లో ఏంటంటే ఒకడే మెయిన్ గా ఉంటారు ఒకళ్ళిద్దరు. వాళ్ళు ఏంటంటే అవునవునండి, ఫస్ట్ అవును లోన్ అంటారు, ఇంకొక లోన్ అంటారు, ఈ 4 తీసుకొచ్చేసి ఇందులో వాళ్ళని అవునండి, అందులోకి డైవర్ట్ అయ్యేటట్టు చేసేస్తారు అనమాట. అంటే వీళ్ళందరికి వాళ్ళే ఇందులో పక్కకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంటారు. అవునవునండి, అవును అలా వెళ్ళిపోయేటట్టు చేసి ఇందులో ఖాళీ చేసేసి దీన్ని మూసేస్తారు అనమాట. ఎవరికి మభ్య పెట్టేసి అర్థం కాకుండా చేస్తారు, వాటిలలో రన్నింగ్ అవునండి, చేపిస్తారు. అవునండి, ఇలా అవును. పేర్లు మారుస్తారు తప్పితే లోపల పైన మాత్రం వాళ్ళే ఉంటారు. దొంగలు ఒకటే అయ్యి ఉంటారు. అంతే అంతే, అందరూ దొంగలండి, అందరూ కావాలని మళ్ళించుకొని అందంగా వ్యాపారాలు చేసుకుంటూ బిజినెస్ ఓన్లీ పైకి బిజినెస్ పేర్లు. చేస్తామని ఊరంతా చెప్తారండి. అవును. బిజినెస్ చేస్తారు, అమ్మి అక్కడ ఉంది ఆఫీస్ ఇక్కడ ఉంది అంటుంటారు. ఉమ్, తెలియదు కదా ఎవరికి ఎంత మోసం చేస్తున్నారు. అదే. ఇప్పుడు ఏం చేయడం కన్నా ఇప్పుడు మన ఇష్టపూర్వకంగా జాయిన్ అయ్యాం, దానికి ప్రూఫ్ లేదు ఏమీ లేదు. దాని గురించి ఏంటంటే వీళ్ళంతా ఇంకా ఇంకా రెచ్చిపోయి ఇంకా అవి తెచ్చి జనాన్ని, ప్రజలకి, మనది కూడా పొరపడం సార్, మాది కూడా ఏంటంటే పని చేసుకుంటేనే వస్తుంది అన్నది వదిలేసి వర్క్ చేయండి వస్తుంది అంటున్నారు కరెక్టే. మీరు వర్క్ చేయకపోతే కేవలం ముగ్గురేళ్ళ తేండి మీకు డబ్బు వచ్చేది 3,80,000 అంటున్నారు. మరి ఆశ చూపించినట్టండి, ఆ ఆశకి మనం పడిపోతాం. మేము చాలా వాటిలో పోగొట్టుకున్నాం కదా డబ్బులు, కనీసం ఇందులోనే కవర్ అవ్వకపోతుందా అన్న ఉద్దేశంతో చాలా మంది జాయిన్ అవుతారు సార్. ఏదైనా చాలా డబ్బు తిన్నారండి, చాలా టైం తీసుకున్నారు, చాలా డబ్బు తిన్నారు. బాగా మోటివేషన్ చేయాలండి, ఆ మోటివేషన్ మెచ్చుకోవాలండి. అలా యూట్యూబ్లో పెట్టి 1000 మందిని జనాభా, మాది ఇంకొకటి ఉందండి, అదే మామూలుగా ఏటమ్మా జూమ్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తారు మా అప్లైన్. 7:30 వస్తుంది మాకు, మీకు తెలుసు అది ఇప్పుడు మీకు చెప్పకూడదు. అందులో మేము అంత గట్టిగా ఉంటే 50 మంది వస్తలేదండి, 60 మందిని. మీరు వింటున్నారు లేదు కానీ ఎక్కువ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. అంటే ఇలాగే కాల్స్ వస్తా ఉంటుంది. అంటే అది ఇప్పుడు చెప్పకూడదని నేను చెప్పట్లేదు మీకు, అంటే ఇది సమయం కాదని. ఇప్పుడు అందులో నుండి 50 మంది 60 మంది వస్తున్నారండి. అంటే ఇందులో 1000 మంది వచ్చేసేవారు, ఇందులో 1000 మంది వచ్చేవారు. ఈ ఓనర్ తెలియదు, వీళ్ళ మొఖాలు తెలియదు, పేర్లు మాత్రమే తెలుసు. కానీ 1000 మంది జూమ్ మీటింగ్. మరి మోటివేషన్ ఎలా ఉంటదండి అంటే, మరి చెడు కూడా మంచి అందంగా అంటది కదా, కనపడింది అందం అన్నమాట అండి ఇది. అది కరెక్ట్ గా చెప్తున్న జూమ్ మీటింగ్లకి 20 మంది 60 మంది వస్తుంటారు అంతే. అలా ఉన్నాయండి పరిస్థితి. ఆయన ఊరూరు తిరిగి ఇంకో నేను ఉన్నాను భరోసా నాది అన్నాడు, ఆయన అందంగా తిరుగుతుంటే ఆయన ఎవరు పట్టించుకుంటా. ఏమండి, అంటే మీకు అర్థమై ఉంటది అది. ఊరూరు తిరిగి మీటింగ్లు పెట్టి, ఊరూరు తిరిగి 2 రోజులు బస్ చేసి, మేము ఉన్నాం మీకు ఎందుకు, మేము చేస్తాం, చేయకపోయినా సరే మీ దానికి వచ్చి నష్టమేమి లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే దానికి ఎవరో మొగ్గు చూపరు.
అవును. ఇలా అందంగా మాట్లాడి అందంగా చేస్తుంటే అబ్బాబ్బా చాలా తీయగా అనిపిస్తుందండి ప్రజలకి. అవి పోతు పొద్దులు అన్నట్టుగా వేస్తారు, నష్టపోతారు. బాధ తర్వాత ఏమో అలోపోలు గోల. అందరికి డబ్బు ఆశ, పిచ్చి. అంతేనంతేండి. ఆ పిచ్చి అనేది వీళ్ళు ఎవరైతే పిచ్చి లేపుతారో ఆ పిచ్చి అంతా మోటివేషన్ కనెక్ట్ అయిపోతుంటారు. ఆ మోటివేషన్ ఉన్న సేపు అలాగే లేపుతారండి. వాళ్ళ మోటివేషన్ ఇది ఒకటే కదండి, చాలా మోటివేషన్ చేస్తారండి వీళ్ళు. ఇవే కదండి, మరి నాకెందుకు వేల మీద ఉన్నారు, 100 మీద ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తారండి? తీరా కట్టిన తర్వాత ఏం చేస్తారు పాపం? మరి అమౌంట్ కట్టారు, సార్ పోయినాయి సార్, సింహ గారు పోయినాయి డబ్బులు అంటారు. ఏం చేస్తారండి? ఏం అనలేం, అలా ఉంటాయి అనమాట అండి. ఏంటి సార్, అంతే సార్, ఇలా ఉంది సార్ పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు ఇంకేమేమి చేస్తారు, ఏం చేయగలరు? వేరే కంపెనీలు చేయాలంటే ఎంత ఇబ్బంది అవుద్ది. వాళ్ళకే తెలియదు, దేవుడు వాళ్ళనే చూసుకుంటారు మరి. అంతే. ప్రజలు ఆలోచన వాళ్ళ క్యాష్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక్కప్పుడు చేయకపోయినా ఒక్కప్పుడైనా జాగ్రత్తగా ప్రజలప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళప్పుడు కూడా మాట్లాడాలండి. వాళ్ళు ఏదైతే బాధ్యతగా జూమ్ మీటింగ్లు పెట్టారో వాళ్ళు కూడా ప్రజలప్పుడు అయ్యో ఇలా పోయింది, ఎలా తప్పు కదా, నా కింద వాళ్ళు కూడా పోయారు కదా, మేము ఎంతో మందిని మోటివేట్ చేసాం, అయ్యో ఇంత ఎలా జరిగింది అని కూడా వాళ్ళ కంపెనీ తరపు నుంచి వాళ్ళ కరెక్ట్ అయిన వాళ్ళు అయితే వాళ్ళు మాట్లాడాలి. కంపెనీ తరపు నుంచి కంపెనీతో మాట్లాడాలి. అందరూ ఒకటే కాబట్టి కంపెనీ తరపు నుంచి మాట్లాడాలి. కంపెనీ తరపు నుంచి ప్రజలదే తప్పు, మిమ్మల్ని ఎవరు జాయిన్ అవ్వమన్నాడు అంటున్నారు. అసలు కంపెనీ నుంచి డైరెక్ట్ గా అప్డేట్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళ కంపెనీతో మాట్లాడడానికి ఏమైంది? అదేండి కంపెనీతో వాళ్ళు మాట్లాడరు. కంపెనీతో వాళ్ళు మాట్లాడుకుంటా మీరే ఎంత జాయిన్ అయ్యారు, మీరు మీ అప్లైని అడగండి అంటున్నారు. మోటివేషన్ ఏమో ఏదో చేస్తున్నారు, జూమ్ మీటింగ్లు ఏదో పెడుతున్నారు, మేము ప్రజలకు మేలు చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు న్యాయం చేయాలి కదా ప్రజలకి, అది చేయట్లేదు, అది చేయరట అలాగా. మరి మోసం కదండి అది. ఇప్పుడు 60-70 వేల రూపాయలు మళ్ళీ ఒక మనిషి చేతి పెట్టుకోవాలంటే మాటలు కాదు కదా సార్. ఇప్పుడు ఇలాగ నాకులాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి, ఇలా మాటలకు మోసపోయి పడిపోయిన వాళ్ళు. సరేండి, చూద్దామండి ఏం జరుగుద్దాం. అది ఇంక లేదు సార్, అది పోయినట్టే. ఇంకా అది పోయినట్టే. ఏంటంటే వీళ్ళు మీ యూట్యూబ్ అది గమనిస్తున్నారు వాళ్ళు, మీరు ఒకలాగే దాడి మొదలెట్టారు వాళ్ళ మీద. అందుకనే బెదిరింపులు వస్తున్నాయి. బెదిరింపులు ఛాలెంజ్ చేస్తారు కానండి, బెదిరింపు రావడానికి ఏమన్నా ఇప్పుడు అయ్యో మీరు అది కరెక్ట్ గా నడుతుంది మీద బురదలు చదువుతున్నారంటే అనుకోవచ్చు. న్యాయం చేయాలి కదండి, న్యాయం చేస్తానని వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళతో కలవాలి కదా. పోనీ ప్రజలకి కొద్ది గొప్ప న్యాయం చేసి వాళ్ళకి రిటర్న్ ఇమ్మని డబ్బు, రిటర్న్ వచ్చేలాగా పోనీ అందులోనే చూడమని. వాళ్ళంటే వాళ్ళ టీములు కాదు ఏం కాదు, మరి వాళ్ళకి ఎంత ఏమవుతుందండి అప్పుడు? ఇప్పుడు ప్రజలకి తిన్నప్పుడు న్యాయం చేయాలి కదా. చేయరు, లోపల వేసుకుంటారు డబ్బు అంతా. అందుకే మనం మాట్లాడితే ఇలా తప్పు వస్తుంది కాబట్టి పబ్లిక్ అయితే మాట్లాడేస్తున్నాం, వాళ్ళకి ఏ ప్రాబ్లం చెప్తారు కదా. పబ్లిక్ భయం ఉంటదండి, పబ్లిక్ డబ్బులు లాస్ పోయినప్పుడు వాడు భయపడ్డా కదా. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను మాట్లాడేది ఎక్కడ కూడా ఇప్పుడు రాంగ్ అయితే ఏం లేదు కదా సార్, ఉన్నదే కదా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళని తప్పుపడడానికి ఏంటంటే వాళ్ళు జూమ్ మీటింగ్ పెట్టి వాళ్ళు మాత్రమే మోటివేట్ చేశారు, కంపెనీ వాళ్ళకి మాత్రమే అప్డేట్ ఇస్తుందా? మేము మీకు మీరు ఎంతో మేము అంతే అన్నప్పుడు మరి ఉన్న పబ్లిక్ కూడా రావాలి కదా, అది కంపెనీ వాళ్ళకి కూడా పంపించాలి కదా. ఈ వేళ ఉదయం ఏమని పెడతారు అందులో, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, రేపు స్టార్ట్ అవుద్ది అని అందులో ఉంటుంది, అంతే మాత్రమే. అంతే తప్ప ఇలా అలా చేస్తుంది కంపెనీ, ఇలా ముందుకు వెళ్తుంది, వీళ్ళు అక్కడికి వెళ్ళారు, అయినా ఇక్కడికి వెళ్ళారు అని ఎవరికి తెలుస్తుందండి? పబ్లిక్ తెలదు, వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే వీళ్ళంతా కావాలని ఎప్పటి నుంచో వీళ్ళందరూ లీడర్స్ కాబట్టి వీళ్ళు కావాలని ఒక ప్లాన్ చేసుకున్నారు, మంచిదే చేసుకొని జనానికి వేసారు టోపీ. ఈ టెక్నికల్ మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే టెక్నిక్ ఇష్యూ అని చెప్పి మన డేటాని కాజేస్తున్నారు అక్కడి నుంచి.
అదే 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 అంటే కరెక్ట్ డేటా అనేది మనం ఎప్పుడు జాయినింగ్ అయ్యేది, ఎప్పుడు ఏం చేస్తున్నది, ఎప్పుడు ఎంత అసలు ఎంత సంపాదిస్తున్నది డబ్బులు అంతా వచ్చినాయి, ఎంత వచ్చింది, ఎంత జరిగింది అన్ని లేవండి, అన్ని గాయబ్. అన్ని క్లియర్ చేస్తున్నారు. దాంట్లో నుంచి డేటా క్లియర్ చేస్తారు అనమాట. ఒకవేళ కేసు అయినా కానీ దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆ డేటా క్లియర్ చేసేస్తున్నారు అనమాట. అదే మొత్తం టెక్నికల్ క్లియర్ ఇష్యూ అని చేస్తారు, ఏం చెప్పేసి. లేదు సార్. మొత్తం అంతా అలా కావాలని ఇదంతా కూడా వాళ్ళు డబ్బులు దండుకోవడానికే వచ్చారు. అదే జనం మీద వేసారు టోపీ, మంచోళ్ళు అన్నారు. ఇప్పుడు ఏదన్నా సరే ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ దింపిందంటే ఆ కంపెనీలో ప్రోడక్ట్ తయారు చేసి ఆడ పెట్టి కూర్చుంటే ఎవరు వస్తారండి కస్టమర్స్? వాడు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసుకోవాలి, డిస్టిక్ వెళ్ళి ఊళ్ళు తిరిగి చేసుకోవాలి, ఏజెంట్లు పెట్టుకోవాలి. ఏజెంట్లు పెట్టుకొని వాడు ఆడి తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి సప్లై చేయాలి. వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ అప్పుడు వాడు హోల్సేల్ నుంచి డిపో ఇలా ఉంటది. లేదంటే కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ కంపెనీలో ఉండిపోదు. లేకపోతే ఇది కూడా ఇదే విధంగా వీళ్ళు ఏం చేయాలంటే ఈ ప్లానింగ్ ఇది ఇలా చేద్దాం, షేర్ చాలా ఏంటంటే పాల వాట వచ్చినా సరిపోతుంది కదా. లేదా ఊరికే ఎందుకు పాపం ప్రజల మీద ప్రేమతో కానీ అలా జూమ్ మీటింగ్లు పెట్టలేదు. అప్లైన్ చూసుకుంటాడని వదిలేదు కదా అప్పట్లో. అలా చేయలేదు. అప్లైన్కి లింక్లు పంపించి అబ్బాయి మోటివేట్ చేయాలి, ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, పాత వాళ్ళే వాళ్ళకి వచ్చిందని చెప్పండి, మీకు వచ్చింది చెప్పండి అలా మాట్లాడుకోవడం. ఒకసారి నేను కూడా మాట్లాడండి, అంటే ఫస్ట్ లోన్ బాగుంది కదా, బాగా వచ్చింది కదా, భలే ఉందని నేను కూడా చెప్పాను ఒకసారి. అంటే ఏమో మరి కంపెనీ చాలా నీట్గా ఉంటుందేమో అనుకున్నాను, తెలియదు. బాగుంది కదా అనేసి నా కింద వాళ్ళు కూడా తెలియాలి కదా అనే ఉద్దేశంతో చేసాం. చేస్తే ఇప్పుడు ఈ రోజుని లాస్ట్ చేసి 5 అడ్డీలు వేసామండి. 5 అడ్డీలు అయితే వాళ్ళకి ఫస్ట్ లోను రావడం అది పూర్తి అయిపోయింది, అంతే ఆగిపోయింది. అలాగే అందులో డబ్బులు రావు, వాళ్ళకి 4,800 మేము కావాలని చెప్పాలి. అదనమాట అండి. అలా ఉంది పరిస్థితి. వీళ్ళకి బాగున్నాయండి, వీళ్ళకి 25,000, 30,000, 40,000 డైలీ వస్తుంది అని చెప్పుకుని తిరిగిన వాళ్ళంతా కూడా బాగా దండుకున్నారు. బాగా దండుకున్నారు. కంపెనీ మీద ఏమి వీళ్ళు కంప్లైంట్ చేయరు. ప్రజల తరపు నుంచి ఏమి వీళ్ళు మాట్లాడరు. మాట్లాడడానికి ఎందుకు మాట్లాడతారో మాట్లాడరు. అంతా వాళ్ళంతా ట్రూప్ ఒకటే కాబట్టి. అంతా చాలా గ్యామ్లింగ్ చేశారండి వీళ్ళు. చాలా మంది లీడర్స్ వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడ్డారండి. మళ్ళీ ఏం చేయలేక, ఏం అర్థం కాక యూట్యూబ్ లో కూడా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాని గురించి వాళ్ళు ఇప్పుడు మీ కంపెనీ చాలా మోసం చేసిందంటే అదండి ఇదండి చెప్పుకొస్తారు. ఇప్పుడు మేల్కొన్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థం కాదనడానికి ఎవరు తిట్టకుండా ఉండడానికి, వాళ్ళ యూట్యూబ్ లో పోకుండా ఉండడానికి అన్ని ఒకరు బెబ్బే కంపెనీ చాలా మోసం చేసి ఇవాళ ధర్నా చేస్తున్నారు. అక్కడ మేడం కండక్ట్ చేస్తుంది. ఇదండి ఏమీ లేదు సార్, అదంతా వీళ్ళ టీంలో వీళ్ళు హీరోలు అనిపించుకోవడం కోసం మళ్ళీ టీం అప్పుడు మాట్లాడడం ఏమనుకుంటా అంటే అండి, అబ్బో మా యూట్యూబర్ మా అప్లైన్ లో చాలా బాగా చెప్తున్నాడు, కంపెనీ తరపు మా తరపు నుంచి మాట్లాడుతున్నాడు, కంపెనీ మోసం అంటున్నాడు. మోసం కంపెనీ మోసం అని వాళ్ళు చెప్పడం అందరికీ తెలిసింది కదా. రప్పించాలండి. వాళ్ళు ఎంత లాసిపోయి ఉన్నారో. ఇప్పుడు ఫస్ట్ క్యాష్ బ్యాక్ వచ్చిందండి, క్యాష్ బ్యాక్ 450 వచ్చింది, అది మినహాయించి ఉన్న డబ్బులు ఇవ్వాలి కదా. పోనీ కనీసం 50% ఇవ్వాలి కదా, పోనీ 100%కి. అలాంటి ప్రయత్నం చేయట్లేదండి. ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేసినప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా జరిగినా తక్కువ మీకు సపోర్ట్ ఉంటుంది కదా, ప్రజలు పబ్లిక్ అందంగా మీకు సపోర్ట్ చేస్తారు కదా. మొత్తం అంతా దండుకుపోతానంటే మీకు 30,000, 50,000, 40,000 మీకు వచ్చింది, మీరు అందంగా లోపల పెట్టేసుకున్నారు. ఏదో కొద్ది డబ్బు పెట్టి మోటివేషన్ చేశారు అందరినీ, అంతే. ఆ మోటివేషన్ కి అంతా పడ్డారు. 80 రూపాయల గురించి మేము ఎంత కట్టబడుతున్నాం, గొంతు చించేసుకుంటున్నాం, 2 గంటలు 3 గంటలు చేసేస్తున్నాం, ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. 80 రూపాయలకి అలాగా ఎంతమంది వస్తారండి? ఒక రోజు మీటింగ్ పెడితే బోల మంది జాయిన్ అవుతారు. లీడర్లే కదండి ఇప్పుడు ఇందులో యూట్యూబ్ లోకి వచ్చేది. ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లు కూడా
ముందు పబ్లిక్ ఎవరు రారండి, కింద వాళ్ళు ఎవరు రారు, లీడర్సే ముందు అందులోకి వచ్చి ఉంటారు. వాళ్ళు చెప్పి మాటలు వింటారు. అబ్బాయి మేడం గారు చాలా బాగా చెప్పారు, ప్రశాంత్ గారు చాలా బాగా చెప్పారు, అబ్బాబ్బాయి ఇంకేముంది కంపెనీ సూపర్ అట, మోటివేట్ చేసి వెళ్తాం వెళ్ళిపోతాం అని పరిగెట్టి అందరికీ ఫోన్ చేసేస్తారు, ఎవరు రండిరా జూమ్ మీటింగ్ అని. అన్ని చేస్తారు. అన్ని చేస్తే ఏముందండి, నీకు ఎందుకురా ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి ఏమవుతుందండి, మేము గ్యారంటీరా డబ్బు చాలా బాగుంది చూడరా రండిరా అని 4,800 పెడితే ఇప్పుడు మనకి ఎంత వద్దండి, 160 రూపాయలు. పోనీ డైరెక్ట్గా అయితే 500 అంటే 660 రూపాయలు. 660 రూపాయలు తీసుకున్నందుకు 4,800 సమాధానం చెప్పాలి. అంటే 4,000 పైన మాట చెప్పాలి సమాధానం. వీళ్ళు మీటింగ్లు పెట్టేసి అన్ని చేసేసి అప్లైన్లు అందరూ కూడా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. అలా ఉంటాయండి. అలాగన్నామని మాకు ఒక ఆయన మా అప్లైన్ ఫీల్ అయ్యాడు. నేను అడిగాను అనమాట ఆయన, ఏమైనా మీరు చెప్పారు కరెక్టే, మరి ఇవన్నీ ఏమి లేకుండా చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఆడేమో నాకు సంబంధం లేదు అంటున్నారు. వాళ్ళు లింకులు పంపేసావు, జూమ్ మీటింగ్ జాయిన్ అయిపోండి అన్నారు, వాళ్ళు చెప్పినట్టు మోటివేట్ చేస్తున్నారు, నువ్వు జూమ్ మీటింగ్ ఎట్టకపోయి వాళ్ళ ద్వారాగా మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు సంపాదన చేసుకున్నారు. మీరు సంపాదన చేసుకుని మీరు పక్కన పెట్టేసుకుంటే కింద ఎలా పోయినా మీకు సంబంధం లేదు, నన్ను ఏం చేయమంటారు, కంపెనీ మాన్యువల్ ఎలా ఉందంటున్నారు, ఇది కరెక్టా, ఇది తప్పు కదయ్యా అని గట్టిగా అడిగితే అతను ఫీల్ అయిపోయి మీరు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు, మీరు మాటలు సరిగా రావట్లేదు అంటున్నాడు. అతను అడుగుతుంటే మాటలు సరిగా రాలేదంట. మరి మరి డబ్బులు పోయినాడు బాధ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్నాడు, పోనీ నా ఒక్కడే కాకుండా నా కింద వాళ్ళు అందరూ పోతే వాళ్ళందరికీ సమానం చెప్పాల్సి మనం ఉన్నప్పుడు ఎలా ఉంటది? గదిలో పిల్లలు పెట్టి కొడేస్తుంటే ఏం చేస్తే తిరగబడిపోతుంది. ఎంత దారుణం అయితే ఏంటండి, వీళ్ళందరికీ ఎప్పటికైనా మూడుతుందండి. ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు, ఎప్పటికైనా మూడుతుందండి. ఇది తప్పుడు నిర్ణయం, తప్పుడు పనులు అండి. ఇది చాలా మంచి పని కదండి. ఇది వాళ్ళకి ఆ విషయాలు తెలియాలి. వాళ్ళు పిల్లలతో ఉన్నారు, కింద వాళ్ళకి పిల్లలు లేరేమో, వాళ్ళకి ఇంక సంవత్సరాలు ఉండవేమో, వాళ్ళ డబ్బులు అయ్యి వాళ్ళకి ఊరిక వచ్చేస్తే వాళ్ళు కట్టేస్తారు. 1,600 కదా అని కట్టేస్తారు. లోన్ రావాలంటే 4,800 కట్టేస్తారు. కట్టేసి ఊరికి ఉండాలి. అలా చేశారు మొత్తం, కావాలని ఆడుకుంటారు ఇదంతా. ఈ రోజు మూసి కూర్చున్నారు. అలాగే సార్ తిని చాలా థ్యాంక్స్ అండి, ఈ విధంగా మీరు మాతో మాట్లాడినందుకు. ఇది రేట్ చేయాలి సార్, రేట్ చేయకపోతే అవదండి. ఇది వీళ్ళకన్నా జ్ఞానం రావాలి కదండి. రేపు పొద్దున్న మనం ఏ ముఖంతో మా పేర్లతో మేము బయటకు రావాలా, మళ్ళీ ఏం కంపెనీలు పట్టుకెళ్ళాలి మళ్ళీ అని. అయితే ఇంకా అలాంటి వాళ్ళకి ఏది పడితే అది పట్టుకెళ్తారనుకోండి, అవసరం వాళ్ళ పేరు మార్చుకుంటారు, దానికేముంది. మనకి తెలియదు. ఇప్పుడు చాలా అనుభవం వాళ్ళు ఉంటారండి ఇందులో, చాలా రోజుల పడి ఎన్నో సంవత్సరాల పడి నుంచి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు కిందనోడు ఎప్పుడు కూడా మోసం పడిపోతే తప్ప ఆడ ఎప్పుడు రూపాయి సంపాదించింది లేదు. కిందనోడు ఎప్పుడు ఏమనుకుంటాడండి, ఒక ఫార్మర్ పొలం చేస్తున్నవాడు, ఒక రైతు చేంజ్ చేస్తాడు, పొలం చేసేటప్పుడు ఈ సంవత్సరం వర్షాలు వచ్చి కొట్టుకుపోద్ది, పోనీ వచ్చే సంవత్సరం చూసుకుందాం కదా అనుకుంటాడు. అందులో ఇదేది కలిపి సంపాదించకపోతామా, అప్పుడు బస్తాలు ఇంకా పండకపోద్దా అనుకుంటాడు. ఈ టైప్ ఆఫ్ కంపెనీలు కూడా ఇవి, ఈ టైప్ ఆఫ్ ఆలోచన కూడా ఇదే అంతే అండి. అవి పోయినాయి సరే పోనీలే, ఇంకొక దాంట్లో వేరే వస్తున్నారు కదా పోనీ అనుకుంటారు. వీళ్ళు మోటివేషన్ బట్టి ఇదేదో బాగున్నట్టుంది కదండి, దాన్ని నిలకడానికి అన్నది ఎందులో నిలుగుతామండి. ఇప్పుడు యూట్యూబ్ లో అంటే ఇప్పుడు ఇలా ఏళ్ళ చెప్తారు, ఇంకా మొదలు పెడితే యూట్యూబ్ లో చూద్దామంటే ఏళ్ళ చెప్తారు, యూట్యూబ్ లో వస్తుందంటే వీళ్ళు మంచి వాళ్ళు కదా అనుకుంటారు. వాళ్ళు అదేంటి ఇదేంటి అంటారు. ఒక చిన్న ఫోటోలు పెడతారు, ఏంటి పాన్ కార్డు, గవర్నమెంట్ ఇచ్చిన ఆధార్ టీ అన్ని చిన్న ఫోటోలు, అవి ఎలా అంత జూమ్ చేసినా కనపడవు. ఏమండి, ఎంత జూమ్ చేసినా ఫోటోలు కనపడవు. అవి పెట్టేస్తారు, ఇదిగో గవర్నమెంట్ అథారిటీ ఉంది, మంచి లైసెన్స్ వచ్చేసింది అది ఇదని. ఓకే, ఇది ఛానల్ బండి నుంచి ఉంది వచ్చేస్తుంది అంటారు. ఈ విదేశాల్లో కంపెనీ పనిచేసింది, మన ఇండియాలో లేటెస్ట్ గా అడుగుపెట్టింది అంటారు. ఇలా చేస్తారు. అది ఎందులో చూస్తామండి, చూడటం. వీళ్ళు ఇప్పుడు గూగుల్ కి చెక్ చేస్తాం, గూగుల్ కి చెక్ చేయడం ఈ రోజుల్లో నేను పెట్టేసుకోవచ్చు ఏదో ఒక పేరు,
అసలు యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయినా గూగుల్లో వచ్చేస్తాయి. గూగుల్లో పెట్టేసుకోవడానికి సమస్య ఉందండి ఈ రోజుల్లో. మనం ఏది కదా అది పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే తను ఆర్గనైజింగ్ అబ్బాయి ఇలా అది ఇదని మొత్తం మ్యాటర్ పెడతాడు. ఆ మ్యాటర్ చదువుతారు, అంతకంటే ఇంకేం ఉంటదండి. ఇంకా మోసపోవడానికి అదే కారణం. వీడు ఏం చేస్తాడు, తర్వాత మళ్ళీ 4 రోజులు మూసేస్తాడు, కనపడదు. ఇప్పుడు ఆ కంపెనీ గూగుల్లో కొడితే మాత్రం యూట్యూబ్ లో వస్తాయండి, అందులో ఇంకేమీ రావు. వీళ్ళు అలాగా చేసుకుంటూ జనాన్ని అలా ఆడుకుంటున్నారు అంతే. అలా మోసం చేసుకుంటూ ఒకరితో దోచుకుంటూ పోతున్నారు.